ఓం శ్రీ మాత్రే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. తిరుప్పావై మూడవ పాశురం. ஓந்தியுலகளந்த கொத்தமன் பேர்பாடி நாங்கில் நம்பாவை குச்சாதி நீராடினால் தீன்கிரி நாடெல்லாம் திங்கில் மும்மூர் பெய்து ஓன்று வளைப்போதில் ஒருவண்டு கண் படுப்பா ஏஞ்சாதே புங்கிருந்து சீரித்து மலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெருமம் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து నూరంబావాయ్. భావం: ఈ వ్రతానికి ప్రధాన భావం శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి ఎదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్యనామాలను పాడి ఆ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గశిష్ణాచారాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విసిరిన కలువలను చేరిన భ్రమరాలు అందరి మకరందాన్ని క్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలు. ఇక పాలు పితుకు గోవులు పొదుకులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోద. ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించడం వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకములకు అంతకును లాభించు. ఇది ఇహపర సాధక వ్రతం. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికి అంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాన్ని వివరిస్తుంది గోదాదేవి.